నేను మీకు ఒక హానెస్ట్ క్వశ్చన్ అడగాలి. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? నాకు తెలుసు నేనేం చెయ్యాలో, ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు, బుక్స్ చదవాలని తెలుసు, ఫోన్ తక్కువ యూజ్ చేయాలని తెలుసు, అర్లీ మార్నింగ్ లేవాలని తెలుసు, కానీ తెలియటం వేరు, పాటించడం వేరు. 21 days బ్యాక్ నేను కూడా అలానే ఉన్నాను. అర్లీ మార్నింగ్ అట్లీస్ట్ 7 కైనా లేచేవాడిని కాదు. అలారం పెట్టి స్నూజ్ చేసేవాడిని. ఎక్సర్సైజ్ రేపటి నుంచి అని పోస్ట్ పోన్ చేసేవాడిని. లైఫ్ మార్చుకోవాలని ఫీలింగ్ ఉన్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకోలేకపోయా. అప్పుడు నాకు ఒక పెయిన్ఫుల్ క్వశ్చన్ వచ్చింది. 1 సంవత్సరం క్రితం నేను స్టార్ట్ చేసి కంటిన్యూ చేసుంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవాడిని? ఆ క్వశ్చన్ నాకు చాలా డిస్టర్బ్ చేసింది. కానీ ఆ క్వశ్చన్ నా లైఫ్ ని మార్చింది. ఎందుకంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు ఒక పుస్తకంలో దొరికింది, ద అటామిక్ హ్యాబిట్స్. జేమ్స్ క్లియర్ రాసిన ఈ పుస్తకం నాకు ఒక విషయం నేర్పించింది. సక్సెస్ మోటివేషన్ వల్ల రాదు, సక్సెస్ విల్ పవర్ వల్ల రాదు, సక్సెస్ సిస్టమ్స్ వల్ల వస్తుంది. ఈ వీడియోలో నేను బుక్ సమరీ గురించి చెప్పను. నేను నా జర్నీ గురించి చెప్తాను. 21 days సైక్లింగ్ ఛాలెంజ్, 3 years రీడింగ్ హ్యాబిట్, 2 years మెడిటేషన్ జర్నీ మరియు జేమ్స్ క్లియర్ ప్రిన్సిపల్స్. మీరు ఈ వీడియో ఫినిష్ అయ్యే లోపు ఒక హ్యాబిట్ ని ఎలా డెవలప్ చేయాలని కాదు, మీ లైఫ్ ని ఎలా రీడిజైన్ చేయాలో మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు తెలుగు బుక్ టాక్స్. లెట్స్ బిగిన్. 1% బెటర్. జేమ్స్ క్లియర్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ చెప్తాడు. హ్యాబిట్స్ ఆర్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఇమాజిన్ మీరు డైలీ 1% బెటర్ అవుతున్నారు. చాలా చిన్న ఇంప్రూవ్మెంట్, కనిపించదు కూడా, కానీ సంవత్సరం తర్వాత 37 times బెటర్. కానీ రోజుకి 1% వర్స్ అవుతున్నారు అనుకోండి, 1 year తర్వాత ఆల్మోస్ట్ 0. డిఫరెన్స్ ఎంత? 1%. డైరెక్షన్ మాత్రమే డిఫరెంట్. మనందరం డ్రామాటిక్ చేంజెస్ కోసం వెయిట్ చేస్తాం. 1 day ట్రాన్స్ఫర్మేషన్, 1 day సక్సెస్, 1 day డిసిప్లిన్. కానీ లైఫ్ అలా పనిచేయదు. లైఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా పనిచేస్తుంది. స్మాల్ యాక్షన్స్ రిపీటెడ్ డైలీ ఓవర్ ఇయర్స్ బికమ్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. నా సైక్లింగ్ ఛాలెంజ్ లో నేను ఫస్ట్ డే 20 minutes సైకిల్ చేశాను. డే 1 నా లైఫ్ మారలేదు, డే 2 మారలేదు, డే 3 మారలేదు, కానీ డే 21 నేను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా ఫీల్ అయ్యాను. ఎందుకు? 21 days లో మిరాకిల్ జరగలేదు, 21 days లో హ్యాబిట్స్ కాంపౌండ్ అయ్యాయి. సక్సెస్ ఒక ఈవెంట్ కాదు, సక్సెస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ద వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. ఇక్కడే అందరూ ఫెయిల్ అయ్యే ప్లేస్. మీరు జిమ్ స్టార్ట్ చేస్తారు, 1 week నో రిజల్ట్స్, క్విట్. మెడిటేషన్ స్టార్ట్ చేస్తారు, 10 days నో రిజల్ట్, క్విట్. రీడింగ్ స్టార్ట్ చేస్తారు, 15 days నో రిజల్ట్, క్విట్. ఆథర్ దీనిని వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అని అంటాడు. ప్రోగ్రెస్ కనిపించదు, కానీ ప్రోగ్రెస్ జరుగుతుంది. ఒక ఐస్ క్యూబ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. -10 degrees Celsius ఐస్, -20 degrees Celsius ఐస్, -30 degrees Celsius ఐస్, కానీ -31 degrees Celsius దగ్గర మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. మిరాకిల్ -31 degrees లో జరగలేదు. ప్రీవియస్ టెంపరేచర్స్ అన్ని కాంట్రిబ్యూట్ చేశాయి. మీ హ్యాబిట్స్ కూడా అంతే. విజిబుల్ రిజల్ట్స్ రావడానికి ముందు ఇన్విజిబుల్ ప్రోగ్రెస్ జరుగుతుంది. కంటిన్యూ చేసే వాళ్ళకి రివార్డ్ వస్తుంది, క్విట్ అయ్యే వాళ్ళకి రాదు. గోల్స్ వర్సెస్ సిస్టమ్స్. ఇది బుక్ లోనే మోస్ట్ పవర్ఫుల్ పార్ట్. మనం గోల్స్ మీదే అబ్సెస్డ్ గా ఉంటాం. వెయిట్ లాస్ అవ్వాలి, రిచ్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి. గోల్స్ డైరెక్షన్ ని ఇస్తుంది, కానీ డెస్టినేషన్ ని తీసుకెళ్లేది మాత్రం సిస్టమ్స్. అందుకే ఆథర్ చెప్తాడు, యూ డు నాట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్, యూ ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్. ఒక బాస్కెట్బాల్ టీమ్ కి ఛాంపియన్షిప్ అనేది గోల్, కానీ ఛాంపియన్షిప్ గెలిచేది మాత్రం ప్రాక్టీస్ వల్లే. గోల్ అనేది ఒక ఇన్స్పిరేషన్, కానీ సిస్టమ్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్. నా రీడింగ్ హ్యాబిట్ గోల్ వల్ల బిల్డ్ కాలేదు, డైలీ సిస్టమ్స్ వల్ల బిల్డ్ అయ్యింది. గోల్ చెప్తుంది ఎక్కడికి వెళ్ళాలో, సిస్టమ్స్ చెప్తుంది ఎలా వెళ్ళాలి. ఐడెంటిటీ. ఇక్కడే అటామిక్ హ్యాబిట్స్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. మోస్ట్ పీపుల్ ఆస్క్, హౌ కెన్ ఐ అచీవ్ దిస్? ఆథర్ ఆస్క్స్, హూ డు యూ వాంట్ టు బికమ్? డిఫరెన్స్ అర్థమైందా? వెయిట్ లాస్ అవ్వాలి, అవుట్కమ్. హెల్దీ పర్సన్ అవ్వాలి, ఐడెంటిటీ. రీడర్ అవ్వాలి, ఐడెంటిటీ. డిసిప్లిన్డ్ పర్సన్ అవ్వాలి, ఐడెంటిటీ. నా రీడింగ్ హ్యాబిట్ బుక్ కంప్లీట్ చేయడం గురించి కాదు, నేను ఒక రీడర్ లా ఫీల్ అవుతా కాబట్టి. రీడింగ్ నా హ్యాబిట్ కాదు, రీడింగ్ నా ఐడెంటిటీ. జేమ్స్ క్లియర్ చెప్తాడు, ఎవ్రీ యాక్షన్ యూ టేక్ ఈజ్ ఏ వోట్ ఫర్ ది టైప్ ఆఫ్ పర్సన్ యూ వాంట్ టు బికమ్. బుక్ ఓపెన్ చేస్తే రీడర్ కి వోట్, మెడిటేషన్ చేస్తే కామ్ పర్సన్ కి వోట్, సైక్లింగ్ చేస్తే హెల్దీ పర్సన్ కి వోట్. ఒక్క ఓటు వల్ల ఎలక్షన్స్ గెలవలేరు, కానీ థౌజండ్స్ ఆఫ్ ఓట్స్ వల్ల ఐడెంటిటీ క్రియేట్ చేస్తాయి. గోల్ కాదు, బికమ్ ది పర్సన్. ద బిగ్గెస్ట్ లై అబౌట్ డిసిప్లిన్. ఇది బుక్ లో అండర్ రేటెడ్ కాన్సెప్ట్, కానీ లైఫ్ చేంజింగ్. మనం అనుకుంటాం సక్సెస్ఫుల్ పీపుల్ డిసిప్లిన్డ్ అని, కానీ జేమ్స్ క్లియర్ అంటాడు రాంగ్. సక్సెస్ఫుల్ పీపుల్ డిసిప్లిన్ మీద డిపెండ్ అవ్వరు, వాళ్ళు ఎన్వైరన్మెంట్ మీద డిపెండ్ అవుతారు. నేను బుక్స్ చదవటం డిసిప్లిన్ వల్ల కాదు, బుక్స్ ఎప్పుడు నా పక్కనే ఉంటుంది. ఫోన్ ఎడిక్షన్ ఎందుకు? ఫోన్ విజిబుల్ గా ఉంటుంది కాబట్టి. ఎన్వైరన్మెంట్
బిహేవియర్ ని షేప్ చేస్తుంది. యూ డోంట్ రైజ్ టు ది లెవెల్ ఆఫ్ యువర్ మోటివేషన్, యూ ఫాల్ టు ది లెవెల్ ఆఫ్ యువర్ ఎన్వైరన్మెంట్. ఆర్కిటెక్ట్ అవ్వండి, విక్టిమ్ కాదు. ద హ్యాబిట్ లూప్. ప్రతి హ్యాబిట్ 4 స్టేజెస్ లో ఫామ్ అవుతుంది. క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. ఫోన్ బజ్ అవుతుంది. క్యూ, ఎవరు మెసేజ్ చేశారో తెలుసుకోవాలి. క్రేవింగ్, ఫోన్ ఓపెన్ చేస్తారు. రెస్పాన్స్, మెసేజ్ చూస్తారు. రివార్డ్, బ్రెయిన్ నోట్ చేసుకుంటుంది. రిపీట్ నెక్స్ట్ టైం, రిపీట్ ఇనఫ్ టైమ్స్, అండ్ అదే హ్యాబిట్. ఇప్పుడు జేమ్స్ క్లియర్ 4 laws ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. మేక్ ఇట్ ఆబ్వియస్, మేక్ ఇట్ అట్రాక్టివ్, మేక్ ఇట్ ఈజీ, మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. లా 1, మేక్ ఇట్ ఆబ్వియస్. బుక్స్ విజిబుల్ గా పెట్టండి, బాటిల్ విజిబుల్ గా పెట్టండి, జిమ్ షూస్ విజిబుల్ గా పెట్టండి. వాట్ గెట్స్ సీన్ గెట్స్ డన్. హ్యాబిట్ స్టాకింగ్. ఆఫ్టర్ బ్రషింగ్ ఐ విల్ మెడిటేట్, ఆఫ్టర్ కాఫీ ఐ విల్ రీడ్. బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్విజిబుల్ చేయండి. ఫోన్ పక్క రూమ్ లో పెట్టండి, జంక్ ఫుడ్ అసలు ఇంట్లోనే పెట్టద్దు. సెల్ఫ్ కంట్రోల్ అనేది టెంపరీ, ఎన్వైరన్మెంట్ మాత్రం పర్మనెంట్. లా 2, మేక్ ఇట్ అట్రాక్టివ్. డే 8 సైక్లింగ్ ఛాలెంజ్. బోర్డమ్ స్టార్ట్ అయింది. డే 9 ఆల్మోస్ట్ క్విట్. అప్పుడే బీచ్ రూట్ స్టార్ట్ చేశాను. సన్ రైజ్, వేవ్స్, కూల్ బ్రీజ్. సడన్లీ సైక్లింగ్ ఎక్సర్సైజ్ కాదు, ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఆథర్ చెప్తాడు, డోపమిన్ రివార్డ్ వచ్చినప్పుడు కాదు, రివార్డ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రిలీజ్ అవుతుంది. క్రేవింగ్ క్రియేట్ చేయండి. ఫేవరెట్ పాడ్కాస్ట్ డ్యూరింగ్ సైక్లింగ్ టైం, ఫేవరెట్ కాఫీ డ్యూరింగ్ రీడింగ్ టైం. నీడ్ ప్లస్ వాంట్ కంబైన్ చేయండి. హ్యాబిట్ అట్రాక్టివ్ అవుతుంది. లా 3, మేక్ ఇట్ ఈజీ. హ్యూమన్ బ్రెయిన్ లేజీ కాదు, ఎఫిషియెంట్. లీస్ట్ ఎఫర్ట్ ఆప్షన్ చూస్ చేస్తుంది. డే 9 నేను గ్రౌండ్ కి వెళ్ళలేదు, ఇంటి ముందు నుంచే సైక్లింగ్ స్టార్ట్ చేశాను. ఫ్రిక్షన్ రిమూవ్ చేశాను, హ్యాబిట్ కంటిన్యూ అయింది. ఆథర్ చెప్తాడు, రిడ్యూస్ ఫ్రిక్షన్. 2-minute రూల్. రీడ్ 1 page, మెడిటేట్ 1 minute, వేర్ వర్కౌట్ షూస్. స్టార్ట్ స్మాల్, ridiculously small. Standardize before you optimize. First, show up. Later, improve. Law 4, make it satisfying. Brain immediate reward కి రెస్పాండ్ అవుతుంది. జంక్ ఫుడ్ ఇమీడియట్ రివార్డ్, రీడింగ్ డిలేడ్ రివార్డ్, జిమ్ డిలేడ్ రివార్డ్. కాబట్టి గుడ్ హ్యాబిట్స్ కి ఇమీడియట్ సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేయాలి. నా సైక్లింగ్ ఛాలెంజ్ లో క్యాలెండర్ యూజ్ చేశాను. డైలీ ఒక ఎక్స్ మార్క్. చైన్ బిల్డ్ అయ్యింది. డే 9 క్విట్ చేయాలనుకున్నాను, కానీ చైన్ బ్రేక్ చేయలేకపోయాను. డోంట్ బ్రేక్ ది చైన్. విజిబుల్ ప్రోగ్రెస్, విజిబుల్ మోటివేషన్. నెవర్ మిస్ ట్వైస్. ఒక రోజు మిస్ అయితే ప్రాబ్లం కాదు, 2 days మిస్ అయితే ప్యాటర్న్ స్టార్ట్. యాక్సిడెంట్ ని హ్యాబిట్ గా మార్చకండి. మిస్ వన్స్, రికవర్ ఇమీడియట్లీ. నెవర్ మిస్ ట్వైస్. గోల్డీ లాక్స్ రూల్. లాంగ్ టర్మ్ సక్సెస్ కి సీక్రెట్. టూ ఈజీ అయితే బోర్డమ్, టూ హార్డ్ అయితే యాంగ్జైటీ, జస్ట్ డిఫికల్ట్ ఇనఫ్ అదే ఫ్లో స్టేజ్. ఛాలెంజ్ కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. నా సైక్లింగ్ హ్యాబిట్ 15 నుంచి 30 minutes, 30 నుంచి 45, 45 to 60 minutes. రీడింగ్ సింపుల్ బుక్స్ నుండి డీపర్ బుక్స్. గ్రోత్ కంటిన్యూ, ఇంట్రెస్ట్ కంటిన్యూ. నేను ఈ వీడియోలో చాలా కాన్సెప్ట్స్ చెప్పాను. 1%, సిస్టమ్స్, ఐడెంటిటీ, 4 laws, గోల్డీ లాక్స్ రూల్. మీరు అన్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యూచర్ ని మార్చేసే హ్యాబిట్ ఫ్యూచర్ లో చేసేది కాదు, రేపు స్టార్ట్ చేసేది కాదు, ఇప్పుడే స్టార్ట్ చేయగలిగే చిన్న యాక్షన్. 1 page, 1 minute మెడిటేషన్, 1 push-up, 1 glass వాటర్. ఒక్క ఓట్ మీ ఫ్యూచర్ ఐడెంటిటీ కోసం. నేను ఆల్కెమిస్ట్ అనే పుస్తకం ఫస్ట్ పేజ్ చదివినప్పుడు ఒక రోజు బుక్స్ గురించి ఛానల్ క్రియేట్ చేస్తానని తెలియదు. 10 minutes మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు 2 years కంటిన్యూ చేస్తానని తెలియదు. 21 days సైక్లింగ్ ఛాలెంజ్ చేసినప్పుడు మార్నింగ్ లైఫ్ స్టైల్ మారిపోతుందని తెలియదు. కానీ ఒక్క విషయం జరిగింది, నేను షో అప్ అయ్యాను, మళ్ళీ షో అప్ అయ్యాను, మళ్ళీ షో అప్ అయ్యాను. టైనీ యాక్షన్స్ రిపీటెడ్ డైలీ కాంపౌండ్ అయ్యాయి, ఐడెంటిటీ మార్చాయి, లైఫ్ ని మార్చాయి. ఫైనల్ గా జేమ్స్ క్లియర్ చెప్పిన మాట, ద హోలీ గ్రెయిల్ ఆఫ్ హ్యాబిట్ చేంజ్ ఈజ్ నాట్ ఏ సింగిల్ 1% ఇంప్రూవ్మెంట్, ఇట్ ఈస్ ఏ 1000 టైనీ ఇంప్రూవ్మెంట్స్. కాబట్టి ఈ వీడియో పూర్తయ్యాక ఒక్క హ్యాబిట్ పిక్ చేయండి, గోల్ లాగా కాదు, ఐడెంటిటీ లాగా. నేను రీడర్ని, నేను హెల్దీ పర్సన్ని, నేను డిసిప్లిన్డ్ పర్సన్ని. మరి రేపటి నుండి కాదు, ఇప్పుడే ఒక ఓట్ వెయ్యండి. 5 years తర్వాత వెనక్కి చూసినప్పుడు మీ క్వశ్చన్ ఇలా ఉండదు, స్టార్ట్ చేసి ఉంటే ఎక్కడుండేవాడిని. మీ క్వశ్చన్ ఇలా ఉంటుంది, థ్యాంక్ గాడ్ ఆ రోజు స్టార్ట్ చేశాను. టైనీ చేంజెస్, రిమార్కబుల్ రిజల్ట్స్. దిస్ ఈస్ అటామిక్ హ్యాబిట్స్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ తెలుగు బుక్ టాక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు హ్యాపీ రీడింగ్.